morning students, welcome to the online class. So మనం 5A పేపర్ ని స్టార్ట్ చేసుకున్నాం కదా. సెకండ్ థర్డ్ యూనిట్ స్టార్ట్ చేశాను. సో థర్డ్ యూనిట్ లో లాస్ట్ క్లాస్ వచ్చేసి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చెప్పడం జరిగింది. సో సాలిడ్ వేస్ట్ అంటే ఏంటి అండ్ టైప్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ and what are the methods involved in the solid waste, and today topic is liquid waste management. So liquid waste management last class లో solid waste management చెప్పాను. అంటే డొమెస్టిక్ గానీ మున్సిపల్ గానీ ఇండస్ట్రియల్ గానీ అగ్రికల్చర్ గానీ మెడిసిన్ గానీ సో ఆ వేస్ట్ మెటీరియల్ అంతా ప్రీ ట్రీట్మెంట్ ఎలా చేస్తారని. సో లిక్విడ్ వేస్ట్ అంటే సో వాటర్ లో ఉన్న వేస్ట్ మెటీరియల్ ని ఎలాగా రిమూవ్ చేయాలి. సో లిక్విడ్ వేస్ట్ అంటే ఇస్ నథింగ్ బట్ సీవేజ్. సో సీవేజ్ ట్రీట్మెంట్ అండి. లిక్విడ్ వేస్ట్ అంటే ఏమొస్తుంది సీవేజ్ ట్రీట్మెంట్. సో ఇన్ దిస్ సీవేజ్ ట్రీట్మెంట్ సో వీ షుడ్ హ్యావ్ టు మెజర్ ద అండ్ 3 types and the BOD and COD. సో వాటర్ లో మనం రెండింటిని 2 types ఆఫ్ వాటిని క్యాలిక్యులేట్ చేస్తాం. అది ఏంటి అంటే ఒకటి BOD అండ్ COD. సో ఈ రెండు కూడా మీకు షార్ట్ ఆన్సర్ అడుగుతాడు. BOD అండ్ COD అండ్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మైక్రోబయాలజీ అంటే ఫింగర్ టిప్స్ మీద కొన్ని టాపిక్స్ అనేవి మనకు ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఇయర్లో స్టెయిన్స్ కానీ స్టెరిలైజేషన్ కానీ ప్యూర్ కల్చర్స్ కానీ అలాగే చిన్న చిన్న డెఫినేషన్ COD అంటే ఏంటి BOD అంటే సో ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఈరోజు టుడే ఐ వాంట్ టు డిస్కస్ అబౌట్ ద BOD, బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. పేరులోనే ఉంది బయోలాజికల్, ఇట్ మీన్స్ లైవ్ ఆర్గానిజమ్స్. సో ఆక్సిజన్ డిమాండ్ అంటే ద మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ టేకెన్ బై ది ఆక్సిజన్ అండ్ డికంపోజ్ ది ఆర్గానిక్ మ్యాటర్ ప్రెసెంట్ ఇన్ ద వాటర్. That is the definition of BOD. So what is the definition of BOD? It means the microorganisms and take the amount of oxygen is taken by the microorganism, the amount of oxygen taken by the microorganism and dissolve the and decompose the organic matter in the waste. So waste లో ఉన్న organic matter ని decompose చేయడానికి ఇక్కడ అక్కడ ఉన్న microorganisms అనేవి ఆక్సిజన్ ని తీసుకోవడాన్ని BOD అని అంటారు. సో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. సో మన BOD అనేది ఎలాగ చేస్తామంటే ఇది ప్రాక్టికల్. సో మీకు ఇది ప్రాక్టికల్ కూడా చేస్తారనమాట. సో లాస్ట్ చీజ్ యోగర్ట్ ఎలా అయితే ప్రాక్టికల్ ఉంటుందో సో BOD COD కూడా మీరు ల్యాబ్ లో చేయాల్సి ఉంటుంది. సో BODని అంటే వాటర్ లో ఉన్న బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ని మెజర్ చేయాలి అంటే సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకోవాలంటే సో రిక్వైర్మెంట్స్ అనేది నెసరీ అనమాట. సో రిక్వైర్మెంట్స్ ఇక్కడ ఏం తీసుకోవాలంటే BOD బాటిల్స్ అనేవి ఇంపార్టెంట్. ఫస్ట్ BOD బాటిల్స్ కావాలి. అండ్ నెక్స్ట్ వాటర్ శాంపిల్. సో వాటర్ శాంపిల్ ఇస్ కలెక్టెడ్ ఫ్రమ్ ది స్ట్రీమ్, రివర్, లేక్స్, పాండ్స్. ఓకేనా. మున్సిపల్ వాటర్ కూడా మీరు తీసుకోవచ్చు. మున్సిపల్ వాటర్ లో కూడా బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ COD కూడా మెజర్ చేస్తారు. సో ఎస్పెషల్గా దేంట్లో ఎక్కువగా ఎక్కడ ఆర్గానిక్ వేస్ట్ అనేది ఉంటుంది అని తెలుసుకోవాలంటే లేక్స్, రివర్, పాండ్, వెల్స్ నుంచి మనం వాటర్ శాంపిల్ ని కలెక్ట్ చేసుకోవాలి. BOD బాటిల్స్ కావాలి అండ్ వాటర్ శాంపిల్స్ అనేవి కావాలి, స్టాపర్స్ కావాలి. ఓకేనండి. సో కోనికల్ ఫ్లాస్క్ అనేది కావాలి, కోనికల్ ఫ్లాస్క్. ఓకేనా. కోనికల్ ఫ్లాస్క్ కావాలి అండ్ నెక్స్ట్ టెస్ట్ ట్యూబ్స్ కావాలి, పిప్పెట్స్. ఏ ప్రాక్టికల్ కానీ నెసరీ కదమ్మా టెస్ట్ ట్యూబ్స్, పిప్పెట్స్. టెస్ట్ ట్యూబ్స్ కావాలి, పిప్పెట్స్ కావాలన్నమాట. సో వాటర్ శాంపిల్ కావాలి, కోనికల్ ఫ్లాస్క్, టెస్ట్ ట్యూబ్స్ అండ్ పిప్పెట్స్ అనేవి మనం కలెక్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ రియేజెంట్స్. సో రియేజెంట్స్ ని మనం ఇక్కడ ప్రిపేర్ చేయాలి. సో రియేజెంట్స్ కింద ఇక్కడ ఏమేమి ఉపయోగిస్తారంటే MnSO4, సో manganese sulfate and alkaline iodide, sodium thiosulfate, starch solution, sulfuric acid. So first one manganese sulfate, alkaline iodide, sodium thiosulfate, starch solution and sulfuric acid. సో ఈ రియేజెంట్స్ ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ప్రిపేర్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ గోయింగ్ ద ప్రొసెస్. సో ప్రొసెస్ ఎలా చేస్తారంటే కలెక్ట్ ది లార్జ్ వాటర్ శాంపిల్ ఫ్రమ్ ద స్ట్రీమ్ ఆర్ రివర్ ఆర్ లేక్. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ వాటర్ శాంపిల్ మనం కలెక్ట్ చేసుకోవాలి. సో కలెక్ట్ చేసుకున్న తర్వాత అండ్ కలెక్టెడ్ ఇన్ ద ల్యాబొరేటరీ. సో మనం ల్యాబొరేటరీ తెచ్చుకున్న తర్వాత అండ్ టేక్ ది 6 BOD బాటిల్స్. సో 6 BOD బాటిల్స్ తీసుకొని అండ్ ఫిల్లింగ్ ద వాటర్ శాంపిల్ ఇన్ 6 BOD బాటిల్స్. సో ఆ 6 BOD బాటిల్స్ లో కూడా మనం వాటర్ శాంపిల్స్ ని ఫిల్ చేసేస్తాం. ఫిల్ చేసిన తర్వాత సో 3 బాటిల్స్ ఆర్ ఇమిడియట్లీ టు డన్ ద DO. సో ఇక్కడ BOD చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే DO. సో DO మీన్స్ డిజాల్వ్డ్ ఆక్సిజన్. డిజాల్వ్డ్ ఆక్సిజన్ అనేది ఎంతగా చేసుకోవడం కోసం సో 6 BOD బాటిల్స్ లో 3 బాటిల్స్ ఇమిడియట్లీ ఎక్స్పెరిమెంట్ చేస్తే అండ్ రిమైనింగ్ 3 బాటిల్స్ అనేవి ఏంటంటే
ఇంక్యుబేషన్ అనేది పెట్టుకోవాలి. 3 బాటిల్స్ ఆర్ ఎస్టిమేట్ DO ఇమిడియట్లీ. సో DO అనేది మనం ఫస్ట్ చేసేస్తారు, అది D1 కింద మెజర్ చేయాలి. అండ్ నెక్స్ట్ 3 బాటిల్స్ ఇంక్యుబేట్ 20 degrees for 5 days, 27 degrees for 3 days. సో 3 బాటిల్స్ కి ఇమిడియట్ గా మనం ప్రాక్టికల్ చేసేస్తుంటే అండ్ రిమైనింగ్ 3 బాటిల్స్ ని మనం ఇంక్యుబేషన్ పెట్టుకోవాలమ్మా. సో 20 degrees for 5 days or 27 degrees for 3 days. సో డిపెండింగ్ అపాన్ ద టెంపరేచర్ బట్టి 5 days or 3 days మనం పెట్టుకోవాలి. అది మిక్స్ చేస్తాం కాబట్టి ఈ DO లో D1 అండ్ D2 అవుతుంది. ఫస్ట్ ఇనిషియల్ గా చేసిన 3 బాటిల్స్ ఇమిడియట్ గా చేసింది D1 అయితే నెక్స్ట్ చేసింది D2 కింద మెజర్ చేస్తుంది అనమాట, మెజర్ అవుతుంది అనమాట. ఓకేనండి. సో యాడ్ చేశారు. ఫస్ట్ తీసుకున్న 3 BOD బాటిల్స్ ఉంటాయి కదా, సో ఆ BOD బాటిల్స్ ని ఏం చేస్తారంటే యాడ్ 2 ml ఆఫ్ MnSO4 సొల్యూషన్. ఫస్ట్ వన్ యాడ్ చేయాలి. ఓకేనా, మ్యాంగనీస్ సల్ఫేట్ ని యాడ్ చేయాలి. యాడ్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 6 BOD బాటిల్స్ ని టు అడ్జస్ట్ ది pH ని అడ్జస్ట్ చేయాలి బై యూజింగ్ 1 నార్మల్ HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ and 1 normal NaOH sodium hydroxide. హైడ్రోక్లోరిక్ యాసిడ్ తోని అండ్ సోడియం హైడ్రాక్సైడ్ తోని మనం pH ని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సో 3 బాటిల్స్ ని ఇమిడియట్ గా క్యాలిక్యులేట్ చేస్తే అండ్ 3 బాటిల్స్ ని ఇంక్యుబేషన్ పెట్టాలి. సో ఇక్కడ ఆ 3 బాటిల్స్ లో ఫస్ట్ తీసుకున్న 3 బాటిల్స్ లో ఏం యాడ్ చేస్తారంటే ఫస్ట్ యాడ్ 2 ml of MnSO4 solution and add 2 ml of alkaline iodide. 2 ml of MnSO4 solution యాడ్ చేయాలి and add 2 ml of alkaline iodide solution ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత వైట్ ప్రెసిపిటేట్ ఆర్ ఫార్మ్ బికాస్ ఆఫ్ ద MnSO4. అక్కడ MnSO4 వల్ల ఏం అబ్జర్వ్ అవుతుందంటే వైట్ ప్రెసిపిటేట్ అనేది కలుగుతుంది. సో ఆ వైట్ ప్రెసిపిటేట్ వచ్చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ టేక్ 50 ml ఆఫ్ వాటర్ శాంపిల్. ఎంత తీసుకోవాలమ్మా, ఆ 3 BOD బాటిల్స్ నుంచి 50 ml of water sample is taken on the conical flask. Conical flask లో మనం 50 ml of water sample తీసుకున్న తర్వాత సో ఇక్కడ వైట్ ప్రెసిపిటేట్ ఫామ్ అయింది కదా, అండ్ నెక్స్ట్ యాడ్ 4 ml of MnSO4 solution in the bottle. సో H2SO4 ని యాడ్ చేయాలి. యాడ్ 4 ml of H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ మనం యాడ్ చేసిన తర్వాత సో ఇక్కడ మనం 50 ml of వాటర్ శాంపిల్ ని కలెక్ట్ చేసుకొని ఇందులో తీసుకుంటారు కోనికల్ ఫ్లాస్క్ లో 50 ml ఆఫ్ వాటర్ శాంపిల్ తీసుకున్న తర్వాత ఇట్ ఇస్ యాడ్ 1 ml ఆఫ్ స్టార్చ్ సొల్యూషన్. దీనికి ఏం యాడ్ చేస్తారంటే 1 ml ఆఫ్ స్టార్చ్ సొల్యూషన్ యాడ్ చేయాలి. సో ఇక్కడ స్టార్చ్ సొల్యూషన్ యాడ్ చేసినప్పుడు సో మనం పిప్పెట్స్ ఉంటాయి, బ్యూరెట్స్ ఉంటాయి కదండి. సో ఆ బ్యూరెట్స్ లో ఇక్కడ సోడియం థయోసల్ఫేట్ ని తీసుకుంటారు. బ్యూరెట్స్ లో ఏం కలెక్ట్ చేయాలంటే సోడియం థయోసల్ఫేట్ ని తీసుకుంటారు. సో స్టార్చ్ సొల్యూషన్ అంటే ఇక్కడ 4 ml ఆఫ్ H2SO4 యాడ్ చేసినప్పుడు దే ప్రొడ్యూస్ ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్. ఏ ఫామ్ అవుతుందంటే ఎల్లో కలర్ అనేది ఫామ్ అవుతుంది. ఎల్లో కలర్ ఫామ్ అయిన తర్వాత సో టైట్రేట్ చేయాలి. టైట్రేట్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ రీడింగ్ అనేది తీసుకోవాలి. బ్యూరెట్స్ దగ్గర రీడింగ్స్ ఉంటాయి కదమ్మా, సో బ్యూరెట్ స్టాండ్ దగ్గర ఉన్న రీడింగ్స్ అనేవి మనం ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ యాడ్ 1 ml ఆఫ్ స్టార్చ్ సొల్యూషన్. సో స్టార్చ్ సొల్యూషన్ అనేది మనం యాడ్ చేయగానే ది ఫామ్ బ్లూ కలర్. సో బ్లూ కలర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ బ్లూ కలర్ రాగానే మనం రీడింగ్ తీసుకోవాలి. సో రీడింగ్ తీసుకున్న తర్వాత అండ్ నెక్స్ట్ సో పేర్ ఎల్లో కలర్ కాస్త అండ్ బ్లూ కలర్ వచ్చిన తర్వాత టైట్రేట్ చేసినప్పుడు ద బ్లూ కలర్ విల్ బి డిసపియర్. బ్లూ కలర్ అనేది డిసపియర్ అయిపోతుంది. ఎప్పుడైతే కంప్లీట్ గా బ్లూ కలర్ అనేది డిసపియర్ అయిపోయిందో అది ఇంకొక రీడింగ్ అవుతుంది. 2 రీడింగ్స్ ని తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోడియం స్టార్చ్ వేయక ముందు ఒక రీడింగ్ తీసుకుంటారు అండ్ స్టార్చ్ వేసిన తర్వాత బ్లూ కలర్ వస్తుంది. అది ఎప్పుడైతే మళ్ళీ టైట్రేషన్ అనేది మీరు స్టార్ట్ చేస్తారో ఆ బ్లూ కలర్ కాస్త ఏమవుతుంది డిసపియర్ అయిపోతుంది. సో స్టార్టింగ్ అండ్ డిసపియర్ అయిపోయిన తర్వాత 2 రీడింగ్స్ ని తీసుకోవాలి. సో ఇది D2 అవుతుంది. సో ఇమీడియట్ ఇది వెంటనే చేసేసారు కాబట్టి D1 అవుతుంది. అండ్ నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద 3 రిమైనింగ్ బాటిల్స్ తీసుకున్న తర్వాత అది D2 అనేది జరుగుతుంది. సేమ్ ఇదే ప్రొసీజర్ నెక్స్ట్ 3 BOD బాటిల్స్ కూడా ఇలాగనే రీడింగ్స్ అనేవి తీసుకోవాలి. సో ఫస్ట్ D1 అయితే నెక్స్ట్ D2 డిజాల్వ్డ్ ఆక్సిజన్ 1 అండ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ 2. సో హౌ టు క్యాలిక్యులేట్ ద BOD మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే బై యూజింగ్ దిస్ ఫార్ములా. సో BOD క్యాలిక్యులేషన్ ఎలా అంటే DO ఫస్ట్ వచ్చిన DO mg/1 ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ హైపో అండ్ నార్మాలిటీ. ఇక్కడ హైపో మీన్స్ సోడియం థయోసల్ఫేట్ బ్యూరెట్ లో తీసుకున్న రియేజెంట్ అన్నమాట. ఎంత అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ మీరు ప్రిపరేషన్ అనేది ఎలా చేస్తారు, ఎంత అమౌంట్ ఆఫ్ వాల్యూమ్ ని మీరు ప్రిపేర్ చేస్తారు. సో నార్మాలిటీ ఆఫ్ హైపో ఎంత అంటే 1000 into 8. నార్మాలిటీ ఆఫ్ హైపో 1000 into 8 అవుతుంది బై వాల్యూమ్ ఆఫ్ శాంపిల్ 50 ml. వాల్యూమ్ ఆఫ్
శాంపిల్ 50 ml. ఎంత అమౌంట్ ఆఫ్ శాంపిల్ మీరు కూడా కలెక్ట్ చేశారు. సో ఇక్కడ 8 అనేది కాన్స్టెంట్ అమ్మా. ఆ 8 అనేది కాన్స్టెంట్ ఎందుకు అంటే సో ఇక్కడ యాడింగ్ హైపోక్లోరైడ్ ఇక్కడ 8 మెజర్ చేసింది ఎంత అమౌంట్ తీసుకున్నాం. సో లాస్ట్ లో we should have to calculate the BOD, that is D1 and minus D2. సో D1 minus D2. సో ఒకవేళ D1 10 వస్తే D2 సో మైనస్ చేస్తారు కాబట్టి 5 mg per ml. సో మీరు తీసుకున్న BOD బాటిల్స్ ఎంత శాంపిల్ ఉంది 5 mg per ml అనేది తీసుకుంటే 50% ఆఫ్ BOD అనేది ప్రెసెంట్ అయింది. సో దాని ఆ అమౌంట్ అంటే అంత ఆ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అక్కడ ఉన్న వేస్ట్ వాటర్ ని డిజాల్వ్ డికంపోజ్ చేస్తున్నాయని మీరు మెజర్ చేస్తారు. BOD లెవెల్స్ అనేవి ఇక్కడ 50 ml ఉంది లేదా ఇంకా ఎక్కువ ఉందా. సో ఎక్కువ ఉంటే అక్కడ వాటర్ కంటామినేషన్ అనేది ఎక్కువగా ఉంది లేదా తక్కువ ఉందా. సో వాట్ ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్ చేసుకుంటున్నాయా లేదా తక్కువ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ అనేది రిక్వైర్ చేసుకుంటున్నాయా అనేది కూడా మనం మెజర్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద క్లాస్ అబౌట్ ద BOD. సో మీకు ఇది ప్రాక్టికల్ కూడా ఉంటుంది. ప్రొసీజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రియేజెంట్స్ రాయాలి, ప్రొసీజర్ అండ్ క్యాలిక్యులేషన్ పార్ట్. సో సేమ్ ఇదే మీరు ల్యాబ్ లో కూడా చేస్తారన్నమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ మీరు రాసి సరిపోతుంది. దిస్ ఇస్ గివెన్ ద షార్ట్ ఆన్సర్. మీకు షార్ట్ ఆన్సర్ కింద BOD అండ్ COD రెండు కూడా షార్ట్ ఆన్సర్ గా ఇస్తారు. యాక్చువల్గా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే సీవేజ్ ట్రీట్మెంట్ అనేది చెప్పాలన్నమాట. సో నెక్స్ట్ క్లాస్ లో నేను మీకు సీవేజ్ ట్రీట్మెంట్ అనేది బ్రీఫ్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకేనమ్మా? థ్యాంక్ యూ స్టూడెంట్స్.